కమలాన్ని పవిత్రమైనదిగా భావించి పూజల్లో పెడుతూ ఉంటాం. కానీ గులాబీ, చామంతి, లిల్లీ వంటి పూల మొక్కల్లా తామర పూలను పెరట్లో పెంచుకోలేం. అయితే ఇప్పుడు ఆ పద్మాల్ని మినియేచర్ల రూపంలో బాల్కనీ కుండీల్లో, వాకిళ్లలో ఎంచక్కా పూయించేస్తున్నారు. గులాబీ రంగులో వెడల్పాటి రేకులతో వికసించే పద్మం పవిత్ర పూజా పుష్పం మాత్రమే కాదు, ఆ రేకుల అమరిక చూడ్డానికి అందంగానే ఉంటుంది. అందుకే చెరువుల్లో, కొలనుల్లో మాత్రమే వికసించే ఆ తామర పువ్వుల్ని ఇప్పుడు ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. సాధారణంగా కమలాలలో గులాబీ, తెలుపు రంగుల్ని చూస్తూ ఉంటాం. అది పెద్ద సైజుల్లో వెడల్పాటి ఆకులతో ఉంటాయి. వాటిని పెంచాలంటే చిన్నపాటి కొలనులు ఉండాలని ఎక్కువ మంది పెంచరు. కానీ గులాబీలు, చామంతుల్లో మినియేచర్లు సృష్టించినట్లే రకరకాల పరిశోధనలు చేసి 1000కి పైగా మినీ లోటస్ రకాల్ని సృష్టించారు హార్టికల్చరిస్టులు. మొట్టమొదటగా వీటిని చైనాలోని ఓ నర్సరీలో రూపొందించారట. వీటిల్లో ఫెయిరీ, రెయిన్బో, మిస్సింగ్, స్పార్క్, మినిచూ లేడీ వంటివి ప్రధానమైనవి. పసుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు గులాబీ రంగులోనే భిన్న షేడ్స్ లో పూసే ఈ మినీ లోటస్ రకాల్ని గాలి వెలుతురు తగిలే చోట ఇంట్లోనూ అలంకరించుకోవచ్చు అంటున్నారు ఉద్యాన నిపుణులు. మినీ లోటస్ లేదా మైక్రో లోటస్ అనేది కమల రకంలో చిన్న రూపం. సాధారణ కమలాల మాదిరిగా కాకుండా చిన్న కుండీలలో లేదా గదులలో పెంచుకోవచ్చు. ఈ రకాల కమలాలు చైనాలో అభివృద్ధి చేయబడ్డాయి. పెద్ద సైజు కమలాల్లో మాదిరిగానే వీటిలోనూ రంగులు మారే రకాలు, అంటే ఎరుపు రంగులో విచ్చుకొని రోజులు గడిచే కొద్దీ గులాబీ, తెలుపు రంగుల్లోకి మారేవి, గులాబీ నుంచి లేత పసుపు రంగులోకి మారేవి ఉన్నాయి. లేత రంగుల నుంచి నిండు రంగులోకి మారేవి కూడా ఉన్నాయి.